శ్రీ గురు చరిత్ర అధ్యాయం 8 శ్రీ గణేశన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదస్వామి నివసించిన కురువపురంలోని మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అంబిక ఎన్నో వ్రతాలు చాలా కాలం చేయగా ఒక కుమారుడు కలిగాడు. వాడు తెలివి తక్కువవాడు. తండ్రి నేర్పించిన విద్యలేమీ వాడికి రాలేదు. దిగులుతో బ్రాహ్మణుడు మరణించగా తల్లి కొడుకు భిక్షమెత్తి జీవించేవారు. అందరూ నువ్వు సుంటవి అని హేళన చేస్తుంటే అవమానం భరించలేక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవటానికి కృష్ణానదికి పరిగెడుతూ ఉంటే శ్రీపాదస్వామి వారికి ఎదురై ఆ ప్రయత్నం నుంచి వారిని నిగ్రహించాడు. అంబిక సంగతంతా విచారించగా శ్రీపాదస్వామి హృదయం ద్రవించి, అమ్మా, శని ప్రదోష సమయంలో శివ పూజ చేస్తూ జీవితశేషం గడుపు. వచ్చే జన్మలో మహాజ్ఞాని అయిన పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చి శివ పూజ మహత్యం ఇలా చెప్పాడు. ఉజ్జయిని నగరంలో చంద్రశేనుడు అనే మహారాజు ఉండేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు. వారిద్దరూ నిత్యము శంకరుని భక్తితో పూజించేవారు. శంకరుడు మెచ్చి వారికి చింతామణి ఇచ్చారు. దాన్ని చేజిక్కించుకోవాలని పరరాజులు వారిపై దండెత్తి వచ్చారు. రాజు శివ పూజ చేస్తూ కూర్చుంటే గోప బాలకులందరూ తమ ఇండ్ల ముందు శివలింగాలు ఉంచి పూజించసాగారు. రాత్రి అవగానే అందరూ పూజలు చాలించి వెళ్ళిన ఒక బాలుడు మాత్రం ఏకాగ్రతతో శివుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాడు. శివుడి మెచ్చి ప్రత్యక్షమై రత్న ఖచ్చిత శివాలయం అక్కడ ఉద్భవింపచేశారు. గోపాలుడి తల్లికి మరుజన్మలో విష్ణు జనని అవుతుందని వరమిచ్చాడు. ఇది చూచి పరరాజులు తమ ప్రయత్నం మానుకున్నారు. రాజులంతా గోపాలునికి గోపాధిపత్యం ఇచ్చారు. తర్వాత జన్మలో గోపబాలుని తల్లి యశోదగా జన్మించింది అని చెప్పగా అంబిక జీవితాంతం శని ప్రదోష వ్రతం చేసింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 8 శ్రీ గణేశన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదస్వామి నివసించిన కురువపురంలోని మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అంబిక ఎన్నో వ్రతాలు చాలా కాలం చేయగా ఒక కుమారుడు కలిగాడు. వాడు తెలివి తక్కువవాడు. తండ్రి నేర్పించిన విద్యలేమీ వాడికి రాలేదు. దిగులుతో బ్రాహ్మణుడు మరణించగా తల్లి కొడుకు భిక్షమెత్తి జీవించేవారు. అందరూ నువ్వు సుంటవి అని హేళన చేస్తుంటే అవమానం భరించలేక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవటానికి కృష్ణానదికి పరిగెడుతూ ఉంటే శ్రీపాదస్వామి వారికి ఎదురై ఆ ప్రయత్నం నుంచి వారిని నిగ్రహించాడు. అంబిక సంగతంతా విచారించగా శ్రీపాదస్వామి హృదయం ద్రవించి, అమ్మా, శని ప్రదోష సమయంలో శివ పూజ చేస్తూ జీవితశేషం గడుపు. వచ్చే జన్మలో మహాజ్ఞాని అయిన పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చి శివ పూజ మహత్యం ఇలా చెప్పాడు. ఉజ్జయిని నగరంలో చంద్రశేనుడు అనే మహారాజు ఉండేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు. వారిద్దరూ నిత్యము శంకరుని భక్తితో పూజించేవారు. శంకరుడు మెచ్చి వారికి చింతామణి ఇచ్చారు. దాన్ని చేజిక్కించుకోవాలని పరరాజులు వారిపై దండెత్తి వచ్చారు. రాజు శివ పూజ చేస్తూ కూర్చుంటే గోప బాలకులందరూ తమ